హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం చాలా హెల్దీ రెసిపీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ. డయాబెటిక్ వాళ్ళకి అందరికి ఉపయోగపడే రెసిపీ అండి. అదే మిల్లెట్స్తో మనం దోశ, ఉత్తప్పం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పిండి ఎలా వేసుకోవాలో, పిండి వేసుకునే విధానంలో కూడా ఉంటుందండి. పిండి ఎలా వేసుకోవాలో చూద్దాము. దానికన్నా ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే ఆరోగ్యమస్తు తెలుగు వీడియోస్ అని కనుక టైప్ చేస్తే నా ఛానల్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. 2 గ్లాసులేమో మిల్లెట్స్ తీసుకుంటున్నాను. ఏ మిల్లెట్స్ అయినా పర్లేదు. నేనైతే ఇప్పుడు సామలు తీసుకున్నాను. సామలు 2 గ్లాసులు తీసుకుంటున్నాను. 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు సామలు తీసుకుంటున్నాను. ఏ మిల్లెట్స్ అయినా సేమ్ ప్రాసెస్ అండి. పిండి వేసుకునే విధానం చూద్దాము. ఫస్ట్ పిండి వేసుకునే విధానం కనుక కరెక్ట్గా కనుక వస్తే మనం ఏదైనా వేసుకోవచ్చు అండి. ఇడ్లీ వేసుకోవచ్చు, దోశ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. ఇట్లా మనము సామల్ని శుభ్రంగా కడుక్కోవాలండి. మునివేళ్ళతోనే కడుక్కోవాలి. నేను ఆల్రెడీ ఇదివరకు వీడియోలో కూడా చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఇట్లా నీళ్ళు వేసేసుకొని శుభ్రంగా మునివేళ్ళతోనే కడుక్కోవాలి. చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో. అట్లా 2-3 సార్లు కడిగిన తర్వాత ఇట్లా శుభ్రంగా తీసుకొని పక్కన పెట్టుకోండి. మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి. దీంట్లోనే నేను మెంతులు కూడా వేసుకుంటున్నాను, 1 స్పూను. ఇలా వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకోవాలి, లేదా 8 గంటలైనా నానబెట్టుకోవాలి. తర్వాత ఒక 2 గంటల ముందు మనము మినపగుళ్ళు కూడా నానబెట్టుకోవాలి. మినపగుళ్ళు ఒక 2 గంటలు నానితే సరిపోతాయండి. 1 డబ్బా మినపప్పుకి 2 డబ్బాలు సామలు కానీ అరకలు కానీ ఏవైనా సరే మిల్లెట్స్ తీసుకోవాలి. ఇలా నానిన తర్వాత చూడండి, ఈ రకంగా మనకి 8 గంటల తర్వాత నానిపోయినాయి. మినపగుళ్ళు 2 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ రకంగా వీటిలో ఉన్న నీళ్ళని తీసేసి కడుక్కోవాలి. సామలు మాత్రం వాటర్ అనేది తీయకూడదండి, అలానే ఉంచుకోవాలి ఆ నీళ్ళని. అందుకనే మంచినీళ్ళు పోసుకోమన్నాను నేను. దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మినపగుళ్ళు శుభ్రంగా కడుక్కొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఫస్ట్ మినపగుళ్ళు వేసుకోవాలండి. మినపగుళ్ళు వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసుకొని, మరీ జావగా కాకుండా కొంచెం గట్టిగానే వేసుకోవాలి పిండి అనేది. ఇలా మనం మిక్సీ జారుకి వేసుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా మనం బాగా మెత్తగా వేసుకోవాలి. ఈ రకంగా మెత్తగా కనుక వేసుకుంటే ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు అండి. ఒక 3-4 రోజులైనా ఉంటుంది, ఏం కాదు. ఇలా మనం గట్టిగా కనుక వేసి పెట్టుకుంటే అన్నీ చేసుకోవచ్చు. ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఊతప్పం చేసుకోవచ్చు, గుంట పొంగనాలు అన్నీ చేసుకోవచ్చు. తర్వాత ఇలా సామల్ని ఈ నీళ్ళని పక్కన వేరే ఒక గిన్నెలోకి కానీ ఒక గ్లాస్లో కానీ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత సామలు వేసుకోవాలి. సామలు నేను కొంచెం వేసుకుంటున్నానండి. నేను 2 ట్రిప్పులుగా వేసుకుంటున్నాను. ఇలా సామలు కూడా మనం కొంచెం వాటర్ వేసేసి ఇలా బాగా మెత్తగా వేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనకి బాగా మెత్తగా వేసుకోవాలి. లైట్గానే వేసుకోండి వాటర్ కూడా. ఈ రకంగా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మినపగుళ్ళు పిండి ఉంది కదా, ఆ పిండిలో ఈ సామల పిండిని కూడా కలుపుకోవాలి. అలాగే ఇంకో మిగిలిన సామలను కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకొని ఈ పిండిలో కలుపుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా సామల్లో నుంచి వాటర్ అనేది తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్తోనే మనం కలుపుకోవాలి. ఈ వాటర్ ఎందుకు ఉంచుకోమన్నానంటే దీంట్లో విటమిన్స్ అన్నీ ఉంటాయండి. బాగా నానినాయి కదా, ఆ నానిన వాటర్లో మనకి మినరల్స్ అన్నీ ఉంటాయి, అందుకనే ఉంచమన్నాను. ఆ నీళ్ళతోనే మనం పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం బాగా కలుపుకోవాలి. 2 మిక్స్ చేసేసుకోవాలి. మినపగుళ్ళు పిండి, సామల పిండి 2 కలుపుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇది దాదాపుగా ఒక 4-3 గంటల పాటు నానాలండి. నానితేనే మనకి బాగా మంచి టేస్ట్ వస్తుంది. ఎంత బాగా నానితే అంత బాగుంటాయి అన్నీ. చూసారు కదా, ఇంతాక మనం పిండి వేసింది కొంచెమే ఎట్లా పొంగిందో చూసారు కదా. ఈ రకంగా మనకి పొంగాలన్నమాట. తర్వాత దీనిలో మనకు కావలసినట్టు మనం గట్టిగా వేసుకున్నాం కదా, మనం దోశ వేసుకునేటప్పుడు కానీ ఇడ్లీ వేసుకునేటప్పుడు కానీ కొంచెం పిండి తీసుకొని మనము నీళ్ళు కలుపుకొని వాడుకోవచ్చు. దీన్ని ఇంకా మనం ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 4-5 రోజులైనా ఉంటుంది, ఏం కాదు, పులుపు కూడా రాదు. ఇట్లా నేను దోశ వేసుకుంటున్నాను. నాకు కావలసినట్టు కొంచెం పిండి తీసుకొని
మిగతా పిండి పక్కన పెట్టేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసుకొని మనకి దోశకి సరిపడినంత జారుడుగా పిండి అనేది చూసుకొని నీళ్లు కలుపుకోవాలి. మనము దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ రకంగా ఉంటే మనకు సరిపోతుంది. ఇప్పుడు ఒక పెన్నం పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత నూనె కూడా తక్కువే పట్టిద్దండి. ఇట్లా నేను కొంచెం బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను అట్ల పెన్నాన్ని. తర్వాత ఒక టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకున్నాను. చూడండి, ఈ రకంగా మనము దోశ బ్యాటర్ని వేసుకున్న తర్వాత ఈ రకంగా స్ప్రెడ్ చేసుకోండి. దోశలాగా బాగా స్ప్రెడ్ చేసుకోండి. చాలా పల్చగా కూడా వస్తాయండి. మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. మామూలు దోశలు తిన్నట్టే ఉంటాయి. కాకపోతే ఇవి బాగా టేస్టీగా ఉంటాయి, హెల్దీగా కూడా. మనకు అవి ఏంటంటే బియ్యం తినకూడదు అంటున్నారు కాబట్టి మిల్లెట్స్ యూస్ చేసుకోమంటున్నారు. మనం బియ్యం ప్లేస్లో మనము మిల్లెట్స్ అనేది వాడుకోవాలి. చూసారు కదా, ఇట్లా మనకి బాగా పల్చగా కొంచెం రోస్ట్ అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకొని కాల్చుకోవాలి. రోస్ట్గా కావాలంటే రోస్ట్గా కూడా ఉంచుకోవచ్చండి. నేను మడత పెట్టిన తర్వాత కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది మనకి పల్లీ చట్నీ అయినా బాగానే ఉండిద్ది, శనగపప్పు చట్నీ అయినా బాగుండిద్దండి, ఎర్రగడ్డ చట్నీ కానీ ఏదైనా బాగుంటుంది వీటిల్లోకి. నేను అల్లం చట్నీ వేసుకున్నాను, ముందు వీడియోలో చేశాను. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చూడండి ఎంత టేస్టీగా, ఎంత హెల్దీ రెసిపీ కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇట్లా తర్వాత ఊతప్పం కూడా వేసి చూపిస్తున్నాను. ఊతప్పానికి కూడా పిండి మనం ఇలా తీసుకొని ఇది కొంచెం మందంగా ఉంచుకోవాలి. ఊతప్పంగా అన్నాం కాబట్టి మనము కొంచెం మందంగా వేసుకోవాలి. ఈ రకంగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత దీని మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాను. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే కొంచెం అల్లము, అన్నీ సన్నగా కట్ చేసుకోవాలండి. తర్వాత తురుముకున్న క్యారెట్ వేసుకుంటున్నాను. తురుముకున్న క్యారెట్ కూడా వేసేసుకొని దీని మీద ఇంకా కావాలంటే బీట్రూట్ కూడా వేసేసుకోవచ్చు. బీట్రూట్, క్యాప్సికము, టమాటా అన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఉన్న వాటికి వేసాను. కొంచెం కారం కూడా స్ప్రెడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకోండి. నూనె కానీ లేకపోతే బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా మీ ఇష్టం. వేసుకున్న తర్వాత మనం కొద్దిగా వాటి మీద టచ్ అని ఇట్లా కనుక అట్లగడితే కనుక అన్నట్టయితే అవి ఉల్లిపాయలు అనేది మనం తిప్పినప్పుడు కింద పడిపోకుండా ఉంటాయి అన్నమాట. తర్వాత కొంచెం కాలిన తర్వాత తిరగదిప్పుకోండి. తిరగదిప్పుకున్న తర్వాత చిన్న మంట మీద కాల్చుకోండి. ఉల్లిపాయలు ఇవన్నీ బాగా కాలాలి, కాలేదాకా ఉంచుకోండి. అంతేనండి, ఊతప్పం కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత టేస్టీగా ఉండే ఊతప్పాలు, దోశలు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీన్ని పల్లీ చట్నీ అయితే నచ్చు, నేను అల్లపు చట్నీతో చేశాను. మీకు కనుక నచ్చినాయి అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.